మీ షో. పోకిరి స్పూఫ్ తో మనందరినీ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రింగు రియాజ్ అండ్ జేమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. మనం అనుకున్న ప్లాన్ లో ఎటువంటి చేంజ్ లేదు. 12వ తారీఖు ఖుష్బూ గారిని, 13వ తారీఖు కృష్ణ భగవాన్ గారిని, 14వ తారీఖు రష్మిని, 15వ తారీఖు మానస్ ని కిడ్నాప్ చేసేయాలి. అదంత ఈజీ కాదండి, ఎందుకంటే మనకంటే ముందే ఇంకోడు రెడీగా ఉన్నాడు వాళ్ళని కిడ్నాప్ చేయడానికి. ఎవడు రాడు? పండుగడన్నా. ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? కిట్టు చేయాలంటే ఈ మాత్రం ఉండాలి. డోర్ తెరిచిండు పారిపోవడానికి బాగుంటది, పారిపోవడానికి బాగుంటది. పండుగాడు కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ దిండికి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. అయితే కాదురా. నేనేరా పండుగానే. నువ్వేనా పండుగాడివి? Yes. ఏరా పండుగ, మా ప్లాన్ ఏందో చెడగొట్టాలని చూస్తున్నావంట. ఫస్ట్ అది మానుకో. కుదరదన్నయ్య. ఎందుకు కుదరదురా? ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ను. అయినా ఈ తొక్కలో పంచాయతీ ఏందన్నయ్య? మీరు ఎంతమంది? 4 ఉన్నారు. 4 పంచులు వేసాను అనుకో, అందరు చల్లగా అయిపోతారు. నిన్న కాక మొన్న వచ్చి నువ్వేంట్రా పంచులేసేది? ఎప్పుడు వచ్చావని కాదురా, పంచులు వేసామా లేదా. క్యారెక్టర్ లేదని ఇంక నుంచి మీ అందరికి టీం లీడర్ నేనే. నువ్వు మా టీం లీడర్ ఏంట్రా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న 4 డైలాగ్ మర్చిపోతా. అన్నయ్య, నేను మెల్లగా స్కిట్లు చేసుకెళ్ళడానికి రాలా. నా కామెడీతో జబర్దస్త్ టీం లీడర్లందరినీ పోయించడానికి వచ్చా. ఏ ఆల్డాలు పోసుకోలేరా? నేను కొడితే అదోలా ఉంటదని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా అంత తెలీదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. పెద్దగా ఏం లేదు. చూడండి రా, మీ అందరికి టీం లీడర్ నేనే. నేను చెప్పినట్టే మీరు అందరు వినాలా. పదండి రా. లిఫ్ట్ వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్, ఓ షిట్. క్యాష్మెన్. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? యోగా చేయడానికి వెళ్తున్నావా? అవును, మీరు కూడా యోగా చేస్తారా? నేను కూడా చేస్తా, కానీ ఇక్కడ చేయను. నువ్వు సామాన్యుడు కాదురా. సరే కానీ సెంట్ బాగుంది. సెంట్ కాదు, తెల్లారి ముద్దపప్పు తిన్నా స్మెల్. లిఫ్ట్ అంతా గబ్బు చేసినావు కదా. ఆగు, ఇందాక క్యారియర్ తెచ్చావు, దాంట్లో ఏముంది? ముద్దపప్పు. ఫ్యామిలీ ముద్దపప్పు తయారు తింటా ఉన్నారే. పోడే. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేనే ప్రకాష్ రాజుని. నమస్తే అలీబాయ్. నమస్తే. ఏరా, ఈ అలీబాయ్ హైదరాబాద్ ని వణికిస్తున్నాడు కదా. అది అలీబాయ్ దెబ్బ కాదు బాయ్, చలి దెబ్బకది. నువ్వు రాక ఇండియాకి వచ్చావు బాయ్. నీకోసం స్పెషల్ అరేంజ్మెంట్ చేసా, పదా. ఎవర్రా దే పిలువు? ముమేద్ ఖాన్. ఎవత్రా ఇది? ముమేద్ ఖాన్. ఒరే, నేను రోజు తినే పాప్కార్న్ అంతలేదు, ఇది ముమేద్ ఖానా? బాయ్, ఈ మధ్య కూడా గ్యాంగ్ డిస్టర్బ్ చేస్తున్నాడు బాయ్. ఎవర్రా వాడు? పిలిపి వాడిని. ఏరా, నువ్వేనా కాయంటే? కాయ కాదురా, పండు. కాయ తర్వాతే పొండేది. ఎలా ఇచ్చావురా? చాయ్ తాగుతావా?
నేను తాగనయ్యా. భయపడద్దు, మొత్తం మనోళ్ళే. చాయ్ తాగు. ఒకటి తాగమని చెప్తే నేను తాగను, నాకు ఇష్టమైతే తాగుతా. భలే సెగలు ఉన్నారా నీళ్ళు. నిన్ను ఒక 10 మంది ఉంటారా, వాళ్ళు నిన్ను చంపేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు నువ్వు ఎలా ఫైట్ చేస్తావు అని అడుగుతున్నా. చూడండి 10 మంది చంపడం చాలా ఈజీ. నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్తా, కామెడీ చేస్తా, వాళ్ళే నవ్వి 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 చచ్చిపోతారు వాళ్ళే. ఒరే వచ్చినప్పుడు టైం చూస్తున్నా కామెడీ కామెడీ అని నా తలకాయ తిన్నావు. నేనేమన్నా కామెడీ నా కొడుకు లాగా కనపడుతున్నానా? సరే కానీ నువ్వు వెళ్ళిపో అన్నయ్య. హలో హలో, ఎక్కడున్నావు? జబర్దస్త్ సెట్ లో ఉన్నా. నువ్వు జబర్దస్త్ సెట్ లో లేవు, నువ్వు నా మనసులో ఉన్నావు. లేదు నేను జబర్దస్త్ సెట్ లో ఉన్నా. నువ్వు జబర్దస్త్ సెట్ లో లేవు. అవునా, నువ్వు ఎక్కడున్నావు? అది కాదు పళ్ళు, నువ్వు జబర్దస్త్ సెట్ లో లేవు. నువ్వు ఎక్కడున్నావు అంటే నేను ఈ చుట్టుపక్కలే ఉన్నా అనిపిస్తుందా నీకు? నేను ఈ చుట్టుపక్కలే ఉన్నా అనిపిస్తుందా నీకు? నీ చూపులు నా ఈపులో గుచ్చుకుంటున్నాయి. అవునా? అవును. నేను నిజంగా జబర్దస్త్ సెట్ లోనే ఉన్నాను, నీకు తెలియదులే. నువ్వు ఫోన్ పెట్టి రాండ్రా, టీ తాగుదాం రాండ్రా. ఏమనుకుంటున్నారా మన గురించి బయట? అంత బాగుంది అన్న, కాకపోతే లాస్ట్ స్కిట్టే అటు ఇటు అయిందని అనుకుంటున్నాను. అటేం కాల ఇటే అయింది మొత్తం, అటేం కాల ఇటే అయింది మొత్తం. సిగరెట్లు లాక్కండ్రా, హెల్త్లు పాడైపోతాయి. సిగరెట్లు లాక్కూడదురా, హెల్త్ పాడైపోద్ది. పట్టు. జబర్దస్త్ సెట్ లో ఉన్నావా? వెళ్తా కాసేపట్లో. ఏమైంది? అసలు జబర్దస్త్ పోయే మహానిది నన్ను మోసం చేసావు కదా. ఐ హేట్ యు. ఏయ్ ఆగు. ఐ మిస్ యు. ఆగు ఆగు ఆగు. ఇందాక ఫోన్ లో ఏదో చెప్పావు, నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయని చెప్పి. మరి నాకు గుచ్చుకోవట్లేదే నీ చూపులు? నువ్వు ఎవరన్నా అలాగా లవ్ చేసావు కదా గుచ్చుకునేదానికి. అంటే నువ్వు ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నావా? అవును. నన్ను మోసం చేసావు కదా. ఐ లవ్ చెప్పా కదా ఇప్పుడు. వద్దు, నాకు ఇది వద్దు. ఐ హేట్ యు. ఐ మిస్ యు. నేను రోజు రోజుకి బలి మితిమీరిపోతున్నా అబ్బాయి. ఏయ్ సరేరా, మనం పోదాం పండ్రా. ఎవర్రా అలీబాయ్? నా కొడుకు కోసం వస్తున్నారా? రాలా చూసుకుందాం. ఎవర్రా ఇక్కడ నిజార్ అంటే? నీరేనా? ఒరే రేజర్ అంటలేవు నువ్వు నజారా. ఇంతకీ నీ కొడుకు ఎవర్రా? నీ కొడుకు ఏం చేస్తుంటాడ్రా? వ్యవసాయం చేస్తాడ్రా. అన్న నీకు దండం పెడతా, ఉలికెట్లు ఒక 2 మూటలు పంపిస్తావా? అయ్యా బాబు, ఈ డ్రైవింగ్ వదలట్లా. నువ్వు అనుకున్న వ్యవసాయం కాదురా, నీలాంటి చదపుడుగుల్ని కామెడీ చేయడంలో ఏది పరిచి వ్యవసాయం చేస్తాడ్రా. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? బ్యాచ్ నెంబర్ 201, రూమ్ నెంబర్ 301, థాయిలాండ్ ట్రైనర్, ఐపీఎస్ కమిషనర్ అలియాస్ రింగ్ రియాల్. నేను చంపేస్తా, వాడు నీ కోసం వస్తాడు కదా. వస్తాడు నా కొడుకు. ఆన్సర్ చెప్పిన ఒకటి నేను నిజంగానే చంపేస్తా. ఎక్కడ్రా వాళ్ళ కొడుకు? ఆ పొన్నుగాడంటే ఈడే కదా. ఒరే ఈడు పోలీస్ ఆఫీసర్ పరిగెత్తున పదం పడరా. ఆగురా, వస్తున్నా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది రియాజ్. పోక్రీ సినిమా, సో ఆ సినిమా నుంచి స్పూఫ్ చేశారు. నాకు ముమేద్ ఖాన్ అయితే ఫెంటాస్టిక్, వాటర్ పర్ఫార్మెన్స్, వాటర్ డాన్స్. మీ పేరేంటండి? గంగాధర్. గంగాధర్ గంగాధర్ బ్రిలియంట్ గా చేశారు. పృథ్వీ సూపర్ గా చేసావు ఆ క్యారెక్టర్. అందరూ బాగా చేశారు. ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. భగవాన్ గారు కింగ్ రియాజ్ బాగుంది. ముమైత్ ఖాన్ వచ్చినప్పుడు చాలా బాగా చేశాడు. గంగాధర్ బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రింగు రియాజ్ అండ్ టీమ్.